Yeah. Okay, guys. Once again, a very good evening, all of you. So, last classes, ఎవరికైనా doubts ఉన్నాయండి? Anybody? Please confirm. Anyone? సార్ చెప్పండి. ఇది మనం ఐజిఎస్టీ అంటే ఓన్లీ ఒక ఐజిఎస్టీ వేసుకోవాలా? అవును. సిజిఎస్టీ అలాంటి ఏముండదు. మళ్ళీ ఐజిఎస్టీ రెండు ఇన్క్లూడ్ ఉంటాయి అంతే కదా, దాంట్లో డిఫాల్ట్ ఉంటాయి ఉండిపోతాయి. అదొకటే డౌట్స్. ఓకే సార్. రిమైనింగ్ అండి, రిమైనింగ్ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. No, sir. Yeah. వీకెండ్ చాలా మందికి వీకెండ్ కదా, అన్నీ వచ్చేసాయి అప్పుడు అందరికి టాలీ. ఓకే, డన్. సో టుడే లాస్ట్ క్లాసెస్ వరకు మనము ఫస్ట్ జనరల్ మెటీరియల్ డిస్కషన్ చేసాం. సో లైక్ జనరల్ ప్రాబ్లమ్స్, జిఎస్టీ ప్రాబ్లమ్స్, ఓకే, ఇవన్నీ డిస్కషన్ చేసాం. మ్యాక్సిమం ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. లైక్ సర్వీస్ సెక్టార్ ఉంటుంది, ట్రేడింగ్ సెక్టార్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. బట్ ఇప్పటి వరకు కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్, పోస్టింగ్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్, ఇలా రకరకాలవి మనము క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో దాంట్లో తర్వాత లైక్ క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, సెస్, ఓకే, తర్వాత డిస్కౌంట్స్, ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలో, ఓకే, ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు చేసిన ప్రాబ్లమ్స్లో అన్నీ చేసుకున్నాం. ఇలా మనం ఫస్ట్ మెటీరియల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో వాటితో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నట్లయితే ఒక కంపెనీకి పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, లైక్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలో డిస్కషన్ చేసాం. తర్వాత టాలీ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్, స్టాక్ సమ్మరీ కూడా తెలుసుకున్నాం. వీటితో పాటు మరికొన్ని టెక్నికల్ పాయింట్స్ మధ్య మధ్యలో మనం చెప్పుకుంటూ వస్తాం. ఓకే, సో టుడే మనం డిస్కస్ చేయబోయే న్యూ పాయింట్స్ ఏంటి అంటే, టెక్నికల్గా డేటా బ్యాకప్ ఎలా తీసుకోవాలి, రీస్టోర్ ఎలా చేయాలి, తర్వాత ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, వీటి గురించి మనం టుడే డిస్కషన్ చేస్తాం. ఇవి చాలా వరకు ప్రతి ఆర్గనైజేషన్లో ఉపయోగపడతాయి. 100% మనం ఉపయోగించుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సార్ ఫస్ట్ వన్ చూస్తే, డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎందుకు చేస్తాము, ఏ సిచ్యువేషన్లో చేస్తాం అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు చేస్తాము, ఏ సిచ్యువేషన్లో చేస్తాము అనేది మనకు తెలియాలి. ఓకే, ఎందుకని అంటే ఒక ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మార్నింగ్ నుంచి వర్క్ చేస్తారు, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు డేటా బ్యాకప్ తీసుకుని వెళ్తారు. ఎందుకు సార్ బ్యాకప్ తీసుకోవాలి అంటే, వర్క్ చేసే ప్లేస్లో మనకి ఎనిమీస్ ఉండొచ్చు, లేదంటే సిస్టమ్ పాడవచ్చు, చెప్పలేము. అలాంటి సిచ్యువేషన్స్లో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసిన వర్క్ అంతా కూడా డేటా బ్యాకప్ తీసుకొని వెళ్ళినప్పుడు ఎవరైనా పొరపాటున మన సిస్టంలో డేటాని డిలీట్ చేసినా అది డేటా బ్యాకప్లో ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే బ్యాకప్ తీసుకోకపోయారనుకోండి, తీయకుండా వెళ్ళారనుకోండి, ఎవరైనా డిలీట్ చేశారనుకోండి మీ సిస్టంలో, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం మనము డేటా బ్యాకప్, మాన్యువల్గా డేటా బ్యాకప్ ఎలా తీసుకోవాలి. ఒకవేళ నువ్వు బ్యాకప్ తీసుకున్నావు కాబట్టి సరిపోయింది, నువ్వు ఇంటికి వెళ్తూ బ్యాకప్ తీసుకుని వెళ్ళిపోయావు, నువ్వు రేపు వచ్చి చూస్తే సిస్టంలో నీ డేటా లేదు, ఎవరో డిలీట్ చేశారు, అయినా పర్వాలేదు, ఎందుకంటే నువ్వు ముందుగా బ్యాకప్ తీసుకున్నావు కాబట్టి దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ తీసుకోకుండా వెళ్ళిపోయావు, ఎవరో డిలీట్ చేశారు, ఆ డేటా మళ్ళీ రాదు. సో అది కూడా మీరు గమనించాలి. ఎలా అనేది టెక్నికల్గా మనం టుడే డిస్కషన్ చేద్దాం. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి, నేను టాలీ ప్రైమ్ 3.0 ఓపెన్ చేశాను. నేను రెగ్యులర్గా
ఏ కంపెనీస్లో వర్క్ చేస్తాను అంటే ఇక్కడ ఇన్ఫోటెక్ అనే కంపెనీలో వర్క్ చేస్తాను. సో తర్వాత కళ్యాణ్ ట్రేడర్స్, కోమలి ఎంటర్ప్రైజెస్, ఈ 3 కంపెనీలో నేను రెగ్యులర్గా వర్క్ చేస్తాను. ఈ 3 కంపెనీలను ఫస్ట్ నేను ఏం చేయాలి, బ్యాకప్ తీసుకోవాలి. సో అందుకోసం మీరు ముందుగా మీ సిస్టంలో డేటా బ్యాకప్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. దిస్పీస్లోకి వెళ్తే మీ సిస్టంలో కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. డేటా బ్యాకప్ అని. మీరు డేట్ ఇచ్చుకునే ఏం కాదు, ఏ రోజు డేటా ఆ రోజు డేట్ ఇచ్చుకున్నారంటే ఆ రోజు డేటాని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, డేటా బ్యాకప్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఎక్కడ, న్యూ వాల్యూమ్ డీలో చేసుకున్నాను. ఓకేనా. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నా. ఇన్ఫోటెక్ అనే కంపెనీ ఓపెన్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను రెగ్యులర్గా ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నానో ఆ కంపెనీస్ ఫస్ట్ నేను బ్యాకప్ తీసుకుంటాను. బ్యాకప్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, డేటా బ్యాకప్, తర్వాత బ్యాకప్ డెస్టినేషన్ పాత్. ఈ పాత్ ఏది తీసుకోవాలి సార్ అంటే, నేను ఇంతకుముందు ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, ఆ ఫోల్డర్ పాత్ ఇక్కడ తీసుకోవాలి. ఎలా సార్ అంటే, ఇక్కడే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్, ఆ డి డ్రైవ్లో ఉండేటన్నీ ఇక్కడికి వస్తాయి. చూడండి ఇక్కడ ఇదే విధంగా క్రియేట్ చేశాను, డేటా బ్యాకప్ 15/9/2023. దీన్ని ఎంటర్ ఇవ్వండి, ఎంటర్, మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్గా దాని పాత్ ఇక్కడికి వచ్చేస్తుంది, బ్యాకప్ డెస్టినేషన్ పాత్. దాని కింద కంపెనీ నేమ్స్ మనకి చూపిస్తాయి. ఓకే, నేను రెగ్యులర్గా వర్క్ చేసే కంపెనీ ఇన్ఫోటెక్ ఒకటి, తర్వాత కళ్యాణ్ ట్రేడర్స్ ఒకటి, కోమలి ఎంటర్ప్రైజ్ ఒకటి. ఈ మూడిట్లో నేను రెగ్యులర్గా పనిచేస్తాను. ఈ మూడింటిని రెగ్యులర్గా బ్యాకప్ తీసుకుని వెళ్తాను. చూడండి కంపెనీ నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ, 1000228, 10010, 10015. ఇప్పుడు ఇక్కడ ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకోవాలి. ఎండ్ ఆఫ్ లిస్ట్, యాక్సెప్ట్ ఆర్ నో, ఎస్. ఆటోమేటిక్గా ఆ 3 కంపెనీలు బ్యాకప్ అయినాయి. ఎలా తెలుస్తుంది సార్ బ్యాకప్ అయింది అంటే, నువ్వు ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేసావో ఆ ఫోల్డర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంటాయి చూడండి, టీబీకే ఫైల్స్, టైంతో సహా డేట్తో సహా షో చేస్తుంది టీబీకే ఫైల్స్, ఈ 3. ఓకే, ఇలా ఉంటే బ్యాకప్ తీసుకున్నామని అర్థం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ 3 కంపెనీ డిలీట్ చేస్తున్నా. బ్యాకప్ తీసుకున్న తర్వాత డిలీట్ చేస్తున్నా. బ్యాకప్ ముందు డిలీట్ చేసామనుకో అవి రావు. ఓకే, ఈరోజు అంత వర్క్ చేశారు, మీరు బ్యాకప్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. నువ్వు రేపు వచ్చి చూస్తే కంపెనీస్ లేవు, ఇక్కడ ఎవరో డిలీట్ చేశారు. అంటే ఇప్పుడు ఎవరో నీ ఎనిమిస్ డిలీట్ చేశారు అనుకోండి. సో కంపెనీ ఆల్ట్ డి ఇచ్చి దీన్ని డిలీట్ చేస్తున్నా, డిలీట్. మళ్ళీ కళ్యాణ్ ట్రేడర్స్ ఓపెన్ చేస్తున్నా, కంపెనీ ఆల్ట్ డి. నువ్వు బ్యాకప్ తీసుకున్నట్టే డిలీట్ చేసుకోవాలి, వేరేటి కాదు. కోమలి ఎంటర్ప్రైజెస్ ఆల్ట్ డి. ఈ 3 కంపెనీలు ఎవరో డిలీట్ చేశారండి. ఓకేనా, మీరు రేపు వచ్చి ఓపెన్ చేసి చూశారు, చూస్తే ఇక్కడ కంపెనీస్ లేవు. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను అనుకోండి, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. రేపు వచ్చి మళ్ళీ ఒకసారి సిస్టమ్ ఓపెన్ చేశారు. సిస్టమ్ ఓపెన్ చేస్తే ఆ 3 కంపెనీలు షో చేయడం లేదు. ఇక్కడ ఉన్నాయా, ఇన్ఫోటెక్ లేదు, కళ్యాణ్ ట్రేడర్స్ లేదు, కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ 3 లేవు, ఎవరు డిలీట్ చేశారు. ఏం చేయాలి సార్, ఇప్పుడు వాటిని ఎలా తీసుకురావాలి మళ్ళీ అంటే, ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేయండి. ప్రజెంట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, డేటా, ఇక్కడ రీస్టోర్ ఉంది కదా, రీస్టోర్ని సెలెక్ట్ చేయండి. ఉన్నాయా ఆ 3 కంపెనీలు, ఇన్ఫోటెక్, కళ్యాణ్ ట్రేడర్స్, కోమలి ఎంటర్ప్రైజెస్. ఎందుకు ఉన్నాయి, నువ్వు బ్యాకప్ తీసుకున్నావు కాబట్టి ఉన్నాయి. అదే బ్యాకప్ తీసుకోకపోయింటే ఇక్కడ ఉండేటివి కూడా కాదు, అది కూడా గమనించాలి. ఎంటర్ ఇవ్వండి, డేటా ఆటోమేటిక్గా మళ్ళీ వస్తుంది, వచ్చేసింది మళ్ళీ బ్యాకప్. కావాలంటే క్లోజ్ చేసి ఒకసారి చూడండి. వచ్చింది కళ్యాణ్ ట్రేడర్స్ వచ్చింది, కోమలి ఎంటర్ప్రైజెస్ వచ్చింది. 3 కంపెనీలు మళ్ళీ బ్యాకప్ వచ్చేసాయి. ఇలా డేటాని బ్యాకప్ తీసుకొని ఉంటే ఎవరైనా డిలీట్ చేసినా దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు.
మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ బ్యాకప్ తీసుకోకపోతే అవి డిలీట్ చేసిన కంపెనీస్ మళ్ళీ రావు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ టాలీలో డిలీట్ చేసాం కాబట్టి వచ్చినాయి. టాలీలో కాకుండా నువ్వు సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టలేషన్ చేసి ఉంటావో ఆ ప్లేస్లో డిలీట్ చేసావు అనుకో మళ్ళీ రావు. అది ఎక్కడ సార్ అంటే ఇక్కడ చూడు, సి యూజర్స్ పబ్లిక్ టాలీ ప్రైమ్ డేటా, అక్కడ ఈ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ డిలీట్ చేసామనుకో ఈ కంపెనీస్ అన్నీ ఏవి రావు, అన్నీ వెళ్ళిపోతాయి. ఏ ఒక్క కంపెనీ కూడా షో చేయదు, అన్ని కంపెనీలు వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ కంపెనీస్ ఎక్కడ ఉంటాయో చూపిస్తాను. చూడండి సిస్టంలో ఎక్కడ ఇన్స్టాలేషన్ చేశాను నేను, దిస్ పీసీలో, విండోస్ సిలో, తర్వాత ఇక్కడ ఏమిచ్చాడు యూజర్స్లో, తర్వాత ఏముంది పబ్లిక్లో, టాలీ ప్రైమ్లో, ఇక్కడ ఉన్నాయి ఆ కంపెనీలు అన్నీ. ఇక్కడ డిలీట్ చేసామనుకో ఏ ఒక్క కంపెనీ అక్కడ షో చేయదు. కావాలంటే అన్నీ డిలీట్ చేస్తా చూడు, 2 కంపెనీలు పెట్టి. కడప హోమ్ అప్లయన్సెస్ ఉంది కదా, 10002, ఇది ఒక్కటి వదిలేసి మిగతాడని డిలీట్ చేస్తున్నా, అన్నీ వెళ్ళిపోతాయి చూడండి, మొత్తం డిలీట్ అనే ఒకే ఒక కంపెనీ పెట్టాను. ఓకే, ఇది ఒక్క కంపెనీ పెట్టాను, అన్ని కంపెనీలు వెళ్ళిపోయింటాయి చూడండి, చూసారా, అన్నీ వెళ్ళిపోయినాయి. ఓన్లీ 1 కంపెనీ మాత్రమే ఉంది, 100,002. అదే అక్కడ చేస్తుంది 100,002. ఈ ప్లేస్లో అంటే ఎక్కడైతే నీ డేటా సేవ్ అవుతుందో ఆ ప్లేస్లో డిలీట్ చేసాము అంటే ఏ ఒక్క కంపెనీ ఉండదు. ఇప్పుడు నేను డిలీట్ చేశాను, అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఒకే ఒక కంపెనీ ఉంది, రిమైనింగ్ అన్నీ వెళ్ళిపోయినాయి. అవి మళ్ళీ రావాలంటే నువ్వు రీసైకిల్ బిల్లోకి వెళ్ళి అవి రీస్టోర్ చేసుకుంటే మళ్ళీ వస్తాయి, లేకపోతే రావు. ఓకే, ఇక్కడ 2 చోట్ల 2 రకాలుగా డిలీట్ చేయొచ్చు. ఒకటి, నీ డేటా ఎక్కడైతే సేవ్ అయి ఉంటుందో దాన్ని డిలీట్ చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా సిస్టమ్ మనకి టాలీ ప్రైమ్లోనే డిలీట్ చేయొచ్చు. ఆప్షన్ కూడా ఉంది మనకి. ఓకే, క్లియర్ మా? డేటా బ్యాకప్ రీస్టోర్ అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్స్ క్లియర్? యా, సో ఈ విధంగా మనం చేసుకోవాల్సి వస్తుంది. డేటా బ్యాకప్ రీస్టోర్ అనేది రియల్ టైంలో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు మనకి వర్క్ అవ్వాలి. ఎవరైనా మన ఎనిమీస్ డేటా డిలీట్ చేయాలనుకుంటున్నారు, మన మీద ఏదైనా అలిగేషన్స్ పెట్టాలనుకుంటున్నారు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. వర్క్ చేసే ప్లేస్లో ఎవరిని నమ్మేదానికి ఛాన్స్ లేదు. ఓకే, కొంచెం మన గుడ్ విల్ పెరుగుతుంది అన్నా కూడా ఆటోమేటిక్గా రిమైనింగ్ పర్సన్స్కి ఫీలింగ్ బ్యాడ్ వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా అందరితో మనం మంచిగానే ఉండాలి, మంచిగానే పలకరిస్తూ మన వర్క్ చేసుకోవాలి. మన మీద ఎలాంటి అలిగేషన్స్ ఉన్నా స్మైల్తోనే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్లలో ఇట్లాంటివన్నీ ఇండైరెక్ట్గా జరుగుతాయి. అది ఇంకా చాలా డేంజర్. మనము చాలా వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ విధానం కానీ చాలా డిఫికల్ట్గా ఉండకుండా స్మూత్గానే ఉండాలి. ఓకే, అది కూడా మీరు గమనించాలి. ఇవన్నీ కూడా రేపు వర్క్ చేసే ప్లేస్లో వెళ్ళినప్పుడు మీకే తెలుస్తాయి ఎలా ఉంటాయి అనేసి. ఓకే, సో డన్.